హాయ్ హలో నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? దాదాపు 300కు పైగా యాడ్స్ కి డైరెక్షన్ చేసినటువంటి కృష్ణ కిషోర్ గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో మీరు ఫస్ట్ చేసినటువంటి యాడ్ ఏది సార్ మీకు లైఫ్ లో గుర్తుండిపోయేది? ఫస్ట్ చేసిన యాడ్ ఒక జ్యువెలరీ యాడ్ చేశానండి నేను. సో అంటే దీనికంటే ముందు అసలు నా స్టోరీ చెప్పాలన్నమాట. అది అడుగుతారు అందులోకి వచ్చే ముందు, అందుకని మీరు నేను డైరెక్ట్ ఎందుకు అడిగానంటే నా ఫస్ట్ యాడ్ వచ్చేసరికి జ్యువెలరీ యాడ్ అండి. జ్యువెలరీ వాళ్ళ అది విశాఖపట్నం క్లయింట్ అండి. ఓకే. విశాఖపట్నం కామేశ్వరి జ్యువెలర్స్ అని వాళ్ళకి ఫస్ట్ యాడ్ చేశానండి. ఓకే సరే. ఇంకొకటి ఏంటంటే అందరికి సినిమాలు చేయాలని ఉంటది, మంచి వెబ్ సిరీస్ చేయాలని ఉంటది, కానీ స్పెషల్ గా మీరు యాడ్స్ మాత్రం మీదే ఫోకస్ చేశారనమాట. ఎందుకని అలా అనిపించింది? అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి? అసలు మీ ప్లేస్, మీరు పుట్టిన ప్రాంతం ఏంటి, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మంచి ప్రశ్న అండి. దాదాపు 2003 నుంచి నేను ఈ అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్ లోనే ఉన్నానండి. 2003 అంటే 2003 నుంచి అన్నమాట. అంటే మా పేరెంట్స్ వచ్చేసరికి అది కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే అది కూడా ఒక రీజన్ నేను ఈ అడ్వర్టైజ్మెంట్ లోకి రావడానికి. అవునండి, దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది అన్నమాట. మా నాన్నగారు సినిమా థియేటర్ లో ఆపరేటర్ అండి. సినిమా థియేటర్ లో ఆపరేటర్. మా తాతయ్య గారు సినిమా థియేటర్ లో ఆపరేటర్ వారు కూడా. ఓకే. సో మా నాన్నగారు మా తాతయ్య గారు సినిమాకి సంబంధించిన వారే. అంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రదర్శించే కార్యక్రమం వాళ్ళు చూసుకున్నారు. సో నేనేంటంటే ఆ ప్రదర్శన కన్నా ముందు తీసే కార్యక్రమంలో నేనున్నాను అనమాట. ఓకే. మన యాడ్ ఫిల్మ్ మేకర్ గా నేను యాడ్ ఫిల్మ్ మేక్ చేస్తే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అనమాట. ఓకే, మీరు తీసిన దాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ జనాలకు చూపించేది వాళ్ళు. అవును. సో అలాగా నాకు సినిమాల మీద ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పుట్టిందండి. ఓకే. 2003 నుంచి నేను అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్ లోనే ఉన్నాను. ఓకే. 2003లో చిన్న సినిమా థియేటర్ లో స్లైడ్స్ అనేవి వచ్చేవి ఇది వరకు. అవును. లైక్ ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు, ఇంటర్వెల్ లో వచ్చేసేవి సినిమా స్లైడ్స్ అనేవి. అవును అవును. సో ఆ స్లైడ్స్ దగ్గర నుంచి నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉన్నానండి. ఓహో, అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఉంది అయితే. అవును. మీ ప్రాంతం ఎక్కడ సార్? మీరు పుట్టింది గుంటూరు అండి. గుంటూరు. ఓకే. గుంటూరులోనే మీ స్టడీ ఎడ్యుకేషన్? గుంటూరు నాది వచ్చి నేను ఎంబీఏ చేశానండి. ఎంబీఏ కంప్లీట్ నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశాను. ఓకే. సో అక్కడ నుంచి మీరు బాగా మంచి అప్లాస్ వచ్చి అందరూ కూడా బాగా చాలా బాగుందని మిమ్మల్ని అప్రిషియేట్ చేసినటువంటి యాడ్స్ దాదాపు 300 పైగా చేసినారు కదా. అందులో మీకు గుర్తుండిపోయే కొన్ని ఉండేవి కదా, మీరు చేసినవి ఏమన్నా చెప్తారా, మాతో షేర్ చేసుకుంటారు? సార్ నేను యాడ్స్ అంటే చాలా చేశానండి. లైక్ టెక్స్టైల్ దగ్గర నుంచి, జ్యువెలరీ దగ్గర నుంచి, ప్రొడక్ట్స్ దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి అన్ని రకాల వింగ్స్ కి యాడ్స్ చేసాము. ఓకే. సో గుర్తుండిపోయే ప్రతి యాడ్ గుర్తింపు ఉంటుందండి. ఎందుకంటే యాడ్స్ లో హిట్ ఫ్లాప్ అలా ఏముండవండి. ప్రతి యాడ్ హిట్ అవ్వాలి అనే చేస్తాము. అవును. ఎందుకంటే హిట్ అయితేనే ఆ ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్తుంది, అవును. జనాలు ఆదరిస్తేనే మమ్మల్ని ఫిల్మ్ మేకర్ గా ఆదరిస్తారు వాళ్ళు, ఆ ప్రోడక్ట్ సంథింగ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు. అవును. సో దాన్ని బట్టి మాకు ఇంకొక యాడ్ వస్తుంది అనమాట. సో మేము చేసే ప్రతి యాడ్ హిట్ అవ్వాలనే చేస్తాం, అలాగే హిట్ అయినాయి కూడా ఇప్పటి వరకు. ఓకే. మీరు ప్రతి ఒక్కరు కూడా హిట్ అవ్వాలనే చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా. ఇంకొక విషయం ఏంటంటే పబ్లిసిటీ లేకపోవడం వల్ల కొన్ని యాడ్స్ అంతగా రీచ్ అవ్వలేవు అనమాట. సో జనాల్లోకి వెళ్ళాలనే కదా చేసేది. అలాంటివి చేసి బాగా మీరు అఫోర్డబుల్ గా పెట్టి మీరు అంత కంటెంట్ రాసుకుని ఇవంతా చేస్తారు కదా. సో వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ అంటే అవతల వాళ్ళకి మీరు ఇచ్చేస్తారు కదా, డైరెక్ట్ చేసి ఇవ్వడం వరకేనా? ఇంకా దాన్ని ప్రమోట్ చేయడం అంతవరకు సంబంధం లేదు. ఓకే సార్. మీరు ఒక యాడ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారండి? యాడ్ షూటింగ్ వచ్చేసరికి 1 డే మాత్రమే ఉంటుందండి. 1 డేలో మొత్తం అయిపోతుంది. 1 డేలో మొత్తం షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి లేట్ అవుతుంది. అంటే చాలా మందికి ఏంటంటే మీరు యాడ్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టారు, అంటే ఇంత బాగా యాడ్స్ చేస్తున్నారు, ఎందుకు ఫిల్మ్ డైరెక్షన్ చేయట్లేదు అనేది మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తుంది సార్. ఎందుకు చేయట్లేదు, ఎందుకు అనిపిస్తుంది అంటే దీనిలో 2 కారణాలు. ఒకటి, నేను 300 యాడ్స్ చేశాను. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటే గానీ మీకు తెలియట్లేదు, లేకపోతే జనాలకు తెలియదు. ఒక యాడ్ ఎవరు చేశారు అనేది పర్టికులర్ గా ఇప్పుడు ఏ పేరు ఉండదంటే. ఒక మూవీ చేసామంటే ఒక డైరెక్టర్ అని అన్ని పడతాయి అనమాట, దగ్గర నుంచి ప్రతిదీ పడుతుంది. అలా యాడ్ చేయడానికి ఈ టైమే ఉండదు కదా, సెకండ్స్ లో వెళ్ళిపోతుంటది యాడ్స్ అంటే. అదేనండి ఇప్పుడు మా ప్రాబ్లం కూడా యాజ్ యాడ్ ఫిల్మ్ మేకర్ గా నాకే కాదు, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, అబ్బా ఎవడ్రా సినిమా తీసింది అని అనుకుంటారు. అక్కడ డైరెక్టర్ పేరు వస్తుంది. అవును. ఒకవేళ సినిమా లేదు అనివార్య కార్యం వల్ల ఆడలేదు, బా ఎవడ్రా డైరెక్టర్
అక్కడ కూడా డైరెక్టర్ పేరు వస్తుంది. అవును హిట్ అయిన డైరెక్టర్, ఫ్లాప్ అయిన డైరెక్టర్ అక్కడ. అవును సో కాకపోతే ఇక్కడ యాడ్స్ లో వచ్చేసరికి హిట్ ఫ్లాప్ ఉండవు కాబట్టి యాడ్ తీసిన డైరెక్టరే. బట్ అవును. ఎవరు తీశారు, ఎవరు ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది అనేది ఎవరికి తెలియదండి. అవును సో అది మా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, యాడ్ ఫిల్మ్ మేకర్ గా నేను చెప్పుకోవాల్సిన డ్రాబ్యాక్ ఏంటంటే, మా పేరు ఎక్కడ కనపడదు, వినపడదు కూడా. ఓకే సో ఎవరన్నా థర్డ్ పార్టీ లైక్ గూగుల్లోకి వెళ్ళో, యూట్యూబ్లోకి వెళ్ళో, మా ప్రొడక్షన్ బ్రాండ్ హౌస్ అని, ప్రొడక్షన్ హౌస్ అని కొడితే మా యాడ్స్ మీకు వస్తాయి. ఓకే సో అంతే తప్ప ఇంటెన్షనల్ వాంటెడ్లీ చూస్తే వీళ్ళు చేశారా, సంథింగ్ వీళ్ళు చేశారా అని మీకు అప్పుడు తెలుస్తుంది. అవును. అంటే ఇప్పుడు వరకు మీరు 300 అబోవ్ యాడ్స్ చేశారు కదా, Yeah. అంటే స్టార్టింగ్ నుంచి యాడ్స్ మీదే ఫోకస్, ఎందుకంటే యాడ్స్ అమౌంట్ అప్పటికప్పుడే మనకి కూడా చెక్ ఇవ్వడం అంతా అయిపోతుంది అనమాట. కానీ ఫిలిం అనేసరికి అట్లా ఉండదు. ఎందుకు అంటే ఒకవేళ మీరు దీని వైపు ఎందుకు ఉన్నారని అనుకుంటున్నానంటే నేను, అంటే అమౌంట్ కమర్షియల్ గా కూడా ఆలోచిస్తే అప్పటికప్పుడు మనకి అమౌంట్స్ అన్ని కూడా సెటిల్ అవుతాయి అనమాట. ఇదంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని, అందువల్ల ఏమన్నా అంటారా? అలానే కాదండి, అమౌంట్స్ కమర్షియల్ అది కాదు. Hmm. ఆసక్తి అనేది ఒకటి ఉంటుంది. ఓకే ఆసక్తి కాకుండా ఇప్పుడు సినిమా చేయాలని ఎవరికి కోరిక ఉన్నదండి? సినిమా చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వాదన ప్రకారం, ఇప్పుడు నాకు పేరు రావాలి నేను సినిమా చేయాల్సిందే, తప్పదు. నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓకే ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదాలతో ఈ ఇయర్ సినిమా తీస్తున్నాను, నేను ఈ ఇయర్ Okay. సినిమా చేస్తాను ఓకే డెఫినెట్ గా, దాంట్లో అనుమానమే లేదు. అంటే మూవీకి వచ్చేసరికి ఒక ఆర్టిస్ట్ కి ఎంతనే పేమెంట్ ఉంటుంది. యాడ్స్ కి వచ్చేసరికి ఇప్పుడు ప్యాడింగ్ తీసుకుంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎట్లా ఉంటుంది, అంటే యాడ్స్ కి సంబంధించిన పేమెంట్స్ ఎలా ఉంటాయి సార్? సార్ యాడ్స్ పేమెంట్, సినిమా పేమెంట్ అని ఏం లేదండి. అందరూ సినిమా టీమ్ తోనే కలిపి వర్క్ చేస్తాం. ఈవెన్ మన యాడ్స్ లో సెలబ్రిటీస్ అందరూ, ఎంతో మంది సెలబ్రిటీస్ తో వర్క్ చేశానండి. ఓకే దాదాపు ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ యాంకర్స్ కానివ్వండి, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరితో కూడా నేను ఓకే యాడ్స్ చేశాము. సో వీళ్ళందరికీ యాజ్ పర్ దేర్ రెమ్యూనరేషన్ అండి. అంటే Okay. ఇంతని కాదు, వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బట్టే కదా రెమ్యూనరేషన్ అనేది ఉండేది. అవును అవును అంటే వాళ్ళ గత చరిత్రను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఎంత పేమెంట్ ఇవ్వచ్చు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవును. సో అలా పేమెంట్ ఇవ్వటమే తప్ప దానికి దీనికి సపరేట్ గా అంటూ ఏముండదండి. Okay. payments. అంటే స్టార్టింగ్ మీరు మీ కాన్సెప్ట్ చెప్తారండి, లేకపోతే ఎట్లా ఒక ప్రోడక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే 1 minute లో చేయాలి, మీరు ఎలా డిజైన్ చేసుకుంటారు అసలు అంతా కూడా? మీరు 1 minute కాదండి, 30 seconds. 30 seconds అదే ఇప్పుడు 30 seconds 30 seconds. 20 seconds అయిపోయిందండి. అంటే మనం బిగ్ బాస్ షో చూసాం అనుకోండి, 30 seconds కన్నా బిలో ఉంటది. ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది, అవును, ఐపీఎల్ యాడ్స్ ఎట్లా ఉంటాయి, సెకండ్స్ లో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, Yes. ఫాస్ట్ గా. 10 seconds, 15 seconds, 20 seconds అంతేనండి. ఓకే ఇప్పుడు కమర్షియల్ యాడ్ సెకండేజ్ అంతా మారిపోయిందండి. ఇదివరకు అంటే 1 minute ఉండేది. అవును కొన్నాళ్ళ క్రితం వరకు కూడా 30 seconds వరకు మేనేజ్ చేశారు. అవును. బట్ ఇప్పుడు అంతా 20 and 10 అవును షార్ట్ గా ఉండాలి, Sweet గా. ప్రిసైజ్ గా ఉండాలి, స్వీట్ గా ఉండాలి, చెప్పేయాలి. అవును. నువ్వు ఏమైతే చెప్పదలుచుకున్నావు ప్రొడక్ట్ డెలివరీ చెప్పేయాలి. ఉమ్. సో ఈ కాన్సెప్ట్ అండి బేసిక్ మెయిన్ థింగ్ వచ్చి కాన్సెప్ట్ ఆలోచించుకోవడం అండి. కాన్సెప్ట్ ఆలోచించి ఎలా డిజైన్ చేస్తారు అసలు ఏంటనేది? ఆ డిజైనింగ్ అంటే సార్, ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఉంటుంది. అవును లైక్ నాకు ఇప్పుడు ప్రోడక్ట్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ చెప్పారనుకోండి, లేకపోతే ఒక సర్వీస్ ప్రోడక్ట్ కమర్షియల్ వాట్ ఎవర్ ఓకే చెప్తే దాని మెయిన్ యూఎస్పీ ఏంటి, ఏ ఏజ్ కేటగిరీకి సంబంధించింది, ఏ టార్గెట్ గ్రూప్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని మేము ఒక కాన్సెప్ట్ అనేది డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే. అంటే స్క్రిప్ట్ కూడా మీరే రాసుకుంటారా లేదా రైటర్ పెట్టుకుంటారా? లేదండి, స్క్రిప్ట్ కూడా నేనే రాసుకుంటాను. స్క్రిప్ట్ రాసుకుని డైరెక్షన్ మొత్తం అంతా కూడా నా డైలాగ్స్ కూడా నేనే రాసుకుంటాను, Dialogues మొత్తం నేనే మొత్తం రాసుకుంటాను నా Okay. యాడ్స్ వరకు. ఓకే సార్. అంటే ఇప్పుడు 1 day అయితే కంప్లీట్ 1 day పడుతుంది. Ah. 1 minute చేయాలన్నా 30 seconds చేయాలన్నా ఖచ్చితంగా అయితే 1 day అయితే వర్క్ Yes. అవుతుంది. ఎస్, అంటే దీన్ని మొత్తం అంతా అయిన తర్వాత ఎడిటింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఒక 1 week లో వచ్చేస్తుంది సార్. మీ 1 week. 1 week 1 week. అంటే మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉంటారు, అరే ఈ యాడ్ ఇలా ఎందుకు వచ్చింది, ఎప్పుడైనా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారా? డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకంటే లైక్ నాకు క్లయింట్ కి మధ్య ఈ ర్యాపో అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే ర్యాపో ఇన్ ద సెన్స్, మీరు క్లయింట్ అనుకోండి, మీరు నాకు యాడ్ ఇస్తారు చేయమని, నేను ఆ క్లయింట్ నేను మీకు చేసి ఇస్తాను యాడ్. ఓకే. సో మీరు సాటిస్ఫై అయిపోతారు. బట్ కాకపోతే జనాల్లోకి వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు రీచ్ అవ్వలేదు అనేది మనం చూసుకోవాలి. ఓకే. యాజ్ పర్ టెక్నికల్ గా ఒక మనం చూసుకుంటే మనం దీనిలో ఏం లోపాలు చేసాం, దీంట్లో ఇంకా బెటర్ గా ఏం చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ వాళ్ళు ఇంకేదైనా బెటర్ గా చేయొచ్చు అని బెటర్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం కానివ్వండి. ఎవరు అంటే ఇది జనాల్లోకి అంతగా వెళ్ళలేదు, ఇంతగా వెళ్ళలేదు. సో యాడ్ చేయటమే ఒకటి కాదు కదా, దాన్ని ఎక్కువగా ప్రదర్శించడం కూడా అవును. తర్వాత పని, జనాల్లోకి తీసుకెళ్ళటం కూడా పెద్ద గొప్ప విషయం. ఇప్పుడు ఎవరిని అడిగినా సరే చిన్నప్పుడు నేను బాగా విన్నది ఏంటంటే
వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు ఇది ఉంది. ఆ. ఎవరిని అడిగినా చెప్తారు. అంటే అది చూడడానికి ఆకట్టుకునేలా ఉంటది, ఒక హాస్యంగా కానివ్వండి, అన్ని విధాలుగా ఉంటది. ఒక సోప్ కానివ్వండి, ప్రతి దాని మీద కూడా వచ్చే యాడ్స్. సంతూర్ చూసుకుంటే ఒక్కొక్కటి ఒక బ్రాండ్ నుంచి చూసుకుంటే చాలా బాగా పాపులర్ వచ్చి హిట్ అయినవి ఉన్నాయి అనమాట. అవి ఎవరిని అడిగినా చెప్తారు. సో ఆ టైప్ లో నేను కూడా ఇది నేను చేసి ఉంటే ఇంకా బాగా చేసేవాడిని అని మీకు ఎప్పుడైనా ఏదైనా అనిపించిందా? సరే, ఇప్పుడు మీరు చెప్పారు వాషింగ్ పౌడర్ నిర్మా అన్నారు. అలాగే ఇంకా నేను చెప్తాను బ్రిటానియా, ఒకటి బ్రిటానియా బిస్కెట్స్, టిన్ టిన్ టిన్, హమారా బజాజ్, ఇలాంటి యాడ్స్ అన్ని మనకు బాగా గుర్తుంటాయి. అవును, అవి జనాలకు బాగా వెళ్ళిపోయినాయి. అవి ఇప్పటికి కూడా మనం అవి చూస్తే బాగా అవునరా బాగుంది, ఐ లవ్ యూ రస్నా. అవును, రస్నా ఎంత పెద్ద ఫేమస్ అది. అవును. సో అవన్నీ ఎందుకు ఫేమస్ అయినాయి అంటే జనాల్లోకి అంత బాగా వెళ్ళిపోయినాయి, పెనిట్రేట్ అంటే పెనిట్రేట్ అయిపోయి జనాల్లోకి ఒక భాగంగా అయిపోయినాయి. ఆ రోజుల్లో మాధ్యమాలు తక్కువ సార్. ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాలంటే ఆ రోజుల్లో మాధ్యమాలు పెద్దగా లేవు. ఓన్లీ చూస్తే టీవీ, లేదంటే సినిమా, లేదు అంటే రేడియో. ఓకే, ఇంతకు మించి ఏం లేవు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఎంత ఉంది మనకి ఎంటర్టైన్మెంట్? యూట్యూబ్ ఓపెన్ చేసుకుందామా, షార్ట్స్ చూద్దామా, రీల్స్ చూద్దామా. సో ఎంటర్టైన్మెంట్ అనేది పెరిగిపోయింది. ఇంటర్నెట్ చేతిలోకి వచ్చిన తర్వాత అందరికి కూడా అవైలబుల్ అయిపోయింది అనమాట. అవైలబుల్ యాడ్స్ ఎక్కువైపోయినాయి, ప్రతిది కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అప్పట్లో కొన్ని అది మీరు అన్నట్టు కొంత పరిమితి వరకు మాత్రమే ఉండే అనమాట. అవి మాత్రం చూస్తే అందరినీ అది గుర్తుండిపోద్ది. ఆ రోజుల్లో టీవీలు కూడా అందరిలో టీవీలు ఉండేవి కాదండి. అవును, కొందరిలో టీవీలు ఉండేవి. అవును. సో రేడియోలు అక్కడక్కడ ఏది టీ షాపుల్లోనూ వాటి దగ్గర రేడియోలు పెట్టుకునేవాళ్ళు అంతే. లేకపోతే ఒక వీధి చౌరస్తాలోనో ఎక్కడో రేడియోలు పెట్టుకుని వినేవాళ్ళు నలుగురు కలిసి కూర్చొని. అవును. సో అలాంటి మాధ్యమాలు ఉన్నాయి తప్పితే ఇప్పుడు ఎవరి చేతిలో ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి మాధ్యమం వాళ్ళది, ఎవరి మీడియా వాళ్ళది, ఎవరికి ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు. అవును. ఇప్పుడు ఏంటంటే ఎట్లా ఉందంటే, సో మనం యాడ్ ని ప్రమోట్ చేయడం కన్నా దాన్ని మీమ్స్ చేయడం, లేకపోతే రోస్ట్ చేయడం వల్ల పబ్లిక్ లో పాపులర్ అవుతుంది, పాపులారిటీ వస్తుంది అనమాట. ఇట్లా చేస్తున్నారు. సో అంటే మీ పేరెంట్స్ కానివ్వండి, మీ స్నేహితులు, మీ బంధువులు ఎట్లా ఎలా రిసీవ్ చేసుకుంటారు అంతా చూసినప్పుడు, ఇలాంటి ఫలాన్ని చేసినప్పుడు ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాడని మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అయ్యో, ఎందుకు రిసీవ్ అదే చేసుకుంటారు? ఇప్పుడు ఎలా ఫీల్ ఉంటది మీ ఫ్రెండ్ సర్కిల్ లో మిమ్మల్ని చూసినప్పుడు? చాలా గ్రేట్ గా ఉంది. మొన్నే మా రీయూనియన్ అయింది. లైక్ మన డిగ్రీ కాలేజ్ లో ఒక 25 years అయింది అనమాట. ఆ ఫెస్టివల్ కి వెళ్ళాను. ఓకే, ఏం చేస్తున్నావు ఏంటి అని నా ప్రొఫైల్ చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఓకే, అంటే నన్ను అక్కడ వాళ్ళు చూసినప్పుడు వేరు, ఇప్పుడు నేను వేరు. అవును. సో ఈ తేడా గమనించి వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అంటే వాల్యూ పెరుగుతుంది. అది తెలియకుండానే వాళ్ళు ఇచ్చే వాల్యూ కానివ్వండి, అంటే ఇంటెన్షనల్లీ వాంటెడ్లీ కాకుండా వాళ్ళ లోపల నుంచి వచ్చే ఒక వాల్యూ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్ గా మనకి తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ని రోజులకి మీరు మూవీ అయితే స్టార్ట్ చేశారు. అంతకు ముందు నుంచి మీరు మూవీ తీయాలన్న ఆలోచనలో లేరా? అంతకు ముందు లేనండి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఈ అడ్వర్టైజ్మెంట్ లైన్ బాగుంది. అంటే సినిమా తీస్తే హిట్ అవ్వాలి సార్. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం, ఇప్పుడున్న సినారియో ప్రకారం ఫస్ట్ డైరెక్టర్ లేకపోతే ఒక ఫస్ట్ సినిమా చేస్తున్నాము అని అంటే ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. అవును, హిట్ అయితే ఆటోమేటిక్ రెండో సినిమా వస్తుంది. సో అలాంటి దానికోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. దట్టు ఒక మెయిన్ హీరోతోనే చేయాలి, ఒక సెలబ్రిటీతోనే చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎవరో ఏది చేసినా సరే ఖచ్చితంగా సినిమా చేయాలి, సినిమాలోకి రావాలనే ఉద్దేశంతోనే చేస్తారు. కానీ ఇన్ని యాడ్స్ చేసినప్పటికి కూడా మీకు ఇప్పటికి అనిపించింది అంటే పేరెంట్స్ ఏమన్నారు, ఇవన్నీ కాదు సినిమా చేస్తే బాగుంటది, సినిమా చేయ అని అంటారు కదా, అలాంటి మాటలు మీకు ఎప్పుడు వినిపించలేదా? అలా ఏం కాదండి. అలా అంటే ఏం లేదు. ఇప్పుడు పేరెంట్స్ అంటారు, మీరు అన్నది కరెక్ట్. పేరెంట్స్ అంటుంటారు చెయ్యాలని. సర్కిల్ లో ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ అడుగుతారు, ఫ్రెండ్స్ అడుగుతారు, అరే ఎప్పుడు సినిమా చేస్తావు ఏమిటి అనేది. సినిమా చేయాలి, అందుకనే ఈ సంవత్సరం ఎలా అయినా కంకణం కట్టుకుంది, ఈ సంవత్సరం చేయాలి. ఓకే, ఈ సంవత్సరం ఉన్న మన పేరు వినపడాలి. ఓకే, మీ ప్రొడక్షన్ లోనే వస్తుందా? నా ప్రొడక్షన్ లోనే వస్తుంది. మీ ప్రొడక్షన్ బ్రాండ్ హౌస్ అండి. బ్రాండ్ హౌస్. ఓకే, నేను విన్నాను, చాలా సార్లు విన్నాను బ్రాండ్ హౌస్ విన్నాను. ఓకే, అయితే నెక్స్ట్ మీరు చేయబోతున్నటువంటి హీరో ఎవరో తెలుసుకోవచ్చండి? హీరో ఇప్పుడే కాదండి, ఇంకా చాలా టైం ఉంది దానికి. ఇంకా స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందా, అంతా అయిపోయిందా? లేదండి, లైన్ అయింది, ఇంకా స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ఓకే, మీరు అంటే ఎట్లా ఉండబోతుంది, అంటే మూవీ ఎట్లా ఉంటుంది? అది మూవీగా మారుతుందా లేకపోతే వెబ్ సిరీస్ గా మారుతుందా నేను ఇప్పుడే చెప్పలేను. ఓకే, అంటే ఆ స్టోరీ రెండింటికి బాగుండేలాగే ఉంది నా దగ్గర ఉన్న లైన్. సో ఓకే, ఆ రెండింటిని మారుస్తున్నాం అనమాట. అంటే మీకు వచ్చిన లైన్ ఇప్పుడు వరకు ఎవరితోన్నా చెప్పారండి? మామూలుగా చెప్పానండి. అంటే మనం జస్ట్ మన క్లోజ్ గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటాం కదా ఇది లైన్, అంటే
అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంటది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎవరితో ఇప్పుడు మనకి 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారని అందరితో షేర్ చేసుకోం కదా. ఒక సినిమాలు అయినా ఏదైనా సరే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటే అప్పుడు మీకు ఎలా వాళ్ళు ఏమన్నారు? అంటే లైన్ బాగుంది అన్నారండి. ఫస్ట్ ఓకే. లైన్ చెప్పాను, నేను అనుకున్న థాట్ ఇది. ఓకే, లైన్ చెప్పాను, లైన్ బాగుంది, కొత్తగా ఉంది, కొత్తగానే ఉంది. దీనికి ఇంకా మన భాషలో చెప్పాలి, మన సినిమా భాషలో కొంచెం మసాలాలు అవన్నీ యాడ్ చేస్తే అద్భుతంగా తయారవుతుంది. ఓకే. అద్భుతమైన ఒక బిర్యానీ లాంటిదో సంథింగ్ ఏదో ఒకటి బయటకు వస్తుందని. అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీస్ 1 డే వచ్చిన తర్వాత సెకండ్ డే ఉంటుందో లేదో కూడా తెలియదు. కరెక్ట్. ఒక ఫ్రైడే వస్తేనే మనకి మెంబర్ ఆఫ్ మూవీస్ అనమాట. ఒక మన ప్రసాద్ ఐమాక్స్ లోనే చూసుకుంటే ఒక 10 మూవీస్ పడతాయి అనమాట. ఎప్పుడు ఏ మూవీ వచ్చిందో కూడా తెలియదు అనమాట. ఓటీటీలో కొన్ని కనిపిస్తే కనిపించినవి కొన్ని ఉంటాయి అనమాట. డైరెక్ట్ గా యూట్యూబ్ లో కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఇండస్ట్రీ ఇట్లా ఉంది కదా. ఎలాంటి ధైర్యంతో మూవీ తీయాలని అనుకుంటున్నారు మీరు? ఏం లేదు సార్, కథ అండి, కథా బలం అంతే. ఇప్పుడు 2.5 గంటలో కూర్చోబెట్టగలిగితే మ్యాజిక్ అండ్ సినిమా ఇస్ మ్యాజిక్ అండి. అవును, డెఫినెట్ గా అందరూ చేయలేరు. డెఫినెట్ గా సినిమా అనేది ఒక మ్యాజిక్. ఇప్పుడు 2.5 గంటలు కూర్చోబెడుతున్నారు అని అంటే అది అందులో ఏదో ఉంది, ఏదో ఒక మజా ఉంటుంది. అవును, ఆ మజా మనం చూపించగలిగితే, మనం పట్టుకోగలిగితే, ఆ ఫార్ములా పట్టుకోగలిగితే ఈజీనండి. అవును. కాకపోతే ఆ ఫార్ములా పట్టుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 100 సినిమాలు వస్తున్నాయి, 100 సినిమాల్లో మనం వినిపించేది కనిపించేది ఒక 10 ఉంటాయి. అవును. సో కాబట్టి ఆ 10లో ఉండాలని కోరుకుందాం. అంటే ఇప్పుడు వరకు అంటే చాలా మంది అద్భుతమైనటువంటి కంటెంట్ తో వస్తున్నారు అనమాట. అలాంటి సినిమాలకు కూడా పబ్లిసిటీ లేక, ప్రమోషన్స్ లేక, సో సినిమా వరకు బాగా వచ్చినా సరే ఏదో ఒక లోపంతో పాపం వెనకబడిపోతున్నారు. మరి అలాంటి ఉన్న సందర్భాలు ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో ఇలా ఉన్నాయి అనమాట. అది ఎలా ఉండబోతుందని అందుకోసమనే అడుగుతున్నాను. మీరు కూడా చేసే కృషి, పట్టుదల చాలా మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది అనమాట. ఏంటంటే చాలా ధైర్యంగా ఉన్నారు. ఖచ్చితంగా తీయబోతున్నా అనే ఉద్దేశంతో అనమాట. మీ దానిలో ఎలా ప్రమోషన్స్ గట్టిగానే ఉండబోతాయా? ఎందుకంటే మీరే ఒక యాడ్. సార్, ప్రమోషన్ కంటే ముందు మీరు అన్నట్టుగా లైక్ కంటెంట్ అండి. ఇప్పుడు లైక్ డిఫరెంట్ గా కొత్తగా ఇప్పుడు సినిమాలు, ఇప్పుడు ఆడియన్ పల్స్ అంటారు. ఇదివరకు అంటే మనం ఒక 5 years క్రితం, ఒక 10 years క్రితం ఆడియన్ పల్స్ ఏది, ఫ్యామిలీ చూసేవాళ్ళు, ఇది చూసేవాళ్ళు, అది చూసేవాళ్ళు అనుకుంటాం. అవును. సో ఇప్పుడు ఆడియన్ పల్స్ అంటే ఏం లేదండి. లైక్ ఇదే చూస్తారు, అది చూడరు, ఇది చూస్తారు, అది చూడరు అని ఏం లేదండి. కేటగిరీస్ ఏం లేవు ఇక్కడ. జోనర్స్ ఉన్నా కూడా ఏ జోనర్ అయినా చూస్తున్నారు ఇప్పుడు. ఓకే. కామెడీ చూస్తారు, థ్రిల్లర్ చూస్తారు, హారర్ చూస్తారు, అన్ని జోనర్స్ చూస్తారు. అవును. సో ఏ జోనర్ వెతుక్కున్నా మన కంటెంట్ బాగుండాలి, కూర్చోబెట్టగలగాలి. ఆడియన్ కూర్చోబెట్టి ఏదో ఉందిరా బాబు అని 2.5 గంటలు ట్రావెల్ చేయగలిగితే దట్ ఈస్ ద హిట్. అంటే ఆ హిట్ ఫార్ములానే వెతుకుంటూనే ఉన్నామండి. ఆ హిట్ ఫార్ములాలో పనిచేస్తాము, మంచి అవుట్పుట్ తీసుకొస్తాం, జనాలు ఆదరిస్తారు అనే అభిప్రాయంతోనే ఉన్నాం. 2025 లో కంప్లీట్ అవుతుందండి. మేబీ అవ్వచ్చనే అనుకుంటున్నాను. సో మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ 2025 ఎండింగ్ కల్లా మీ మూవీ బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ ఎలివేట్ అవ్వాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇన్స్టాలో వచ్చిన వాళ్ళని, సోషల్ మీడియా ఫేమ్లో ఉన్న వాళ్ళని మూవీస్లో కానీ ఇట్లోకి తీసుకుంటున్నారు అనమాట. అంటే 20 years నుంచి ఇంకా టాలెంట్ ఉన్నవాడు కృష్ణనగర్ గడ్డ మీద తిరుగుతూ ఉంటుంటాడు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడున్న అంటే వాళ్ళ కొంతమంది ఫాలోవర్స్ ఉండడం వల్ల అంటే ఇండస్ట్రీ ఇలా అయిపోయింది. దాని మీద మీరు ఏం చెప్తారు? సార్, ఇది కొత్త నీరు అనేది ఒక పదం ఉంటుంది సార్. ఓకే. ఆ కొత్త నీరు ఎప్పుడు వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. ఓకే. ఇప్పుడు అలా అని పాత నీరు పాత అయిపోతుందా అంటే పాత కాదు అది. సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఇంతమందిని ఎంకరేజ్ చేస్తుందంటే అది కూడా గొప్ప విషయం. అంటే ఇప్పుడు ఎవరో చేసిన డైలాగ్ ని, ఎవరో చేసిన సాంగ్ ని లిప్ మూమెంట్ ఇవ్వడం వేరు కదా. యాక్టింగ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఒక ఆడిషన్స్ కి వెళ్ళినా, ఏదన్నా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినా సరే ఎట్లా ఉండాలి, మన ఓన్ కంటెంట్, మన ఓన్ టాలెంట్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్ని యాడ్స్ చేశారంటే మీ టాలెంట్ బట్టి ఇన్ని యాడ్స్ చేయగలిగారు. అలా కాకుండా మన ఇండస్ట్రీ ఏం చూస్తుందంటే వీళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళని సినిమాలోకి తీసుకోవడం వల్ల మనకేంటి బెనిఫిట్, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట. దాని మీద అడుగుతున్నాను మిమ్మల్ని, మీ అభిప్రాయం. సార్, అభిప్రాయం కన్నా కూడా దీని మీద ఇప్పుడు ఆ కథా బలాన్ని బట్టి, కథలో ఉన్న ఇంటెన్షన్ బట్టి, లేకపోతే ఈ ఆర్టిస్ట్ సరిపోతుంది, ఈ ఆర్టిస్ట్ కరెక్ట్ గా ఉంటారు అనే ఉద్దేశంతో ఆ డైరెక్టర్ వారిని చూస్ చేసుకుని ఉంటారు. పర్టికులర్ గా అదే కావాలి, ఇది వద్దు అనేమి అనుకోరండి.
ఓకే. ఇప్పుడు ఒక ఆప్షన్ ఇస్తారు సార్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది. దానిలో ఏబీసీ ఆప్షన్స్ ఉంటాయి. ఆ! ఆ ఏబీసీ ఆప్షన్‌లో మనం ఏదో ఒకటి ఏయో, బీయో, సీయో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి తప్పదు. ఓకే. సో, అలా బీ చూస్ చేసుకున్నప్పుడు ఏసీ మిస్ అయిపోతారు. అవును. ఏసీ ఏసీ మిస్ మిస్ అయిపోతారు. అయిపోతారు. అప్పుడు ఆ ఏసీ మిస్ అయిపోయినప్పుడు బి అనే వారికి అక్కడ అవకాశం ఉంటుంది. అవును. సో, దాన్నేం చెప్తాం, దాన్ని అలా మనం నెగెటివ్‌గా చూసుకుంటే ఇది కాకపోతే ఇంకొక ప్రయత్నం చేసుకోవటమే. అవును. ఇది మై దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అనుకోని ముందుకెళ్ళిపోవటమే. ఆ! సో, అలా అని మనం నిరాశ పడిపోయి డౌన్ అయిపోతే కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఇన్‌స్టాలో రీల్స్ వచ్చేసినాయి, షార్ట్స్ వచ్చేసినాయి. మరి ఇన్ని అవకాశాలు ఉండగా మనకే ఒక గుర్తింపు వస్తుంది. అవును. ఇదివరకులో ఏంటంటే రియల్ కష్టాలు ఉండేవండి. ఇప్పుడు అవును. రీల్ కష్టాలండి. ఇప్పుడంతా రీల్ కష్టాలన్నమాట. అవును. ఇదివరకు ఏంటంటే అందరూ సినిమా ఆఫీస్‌లకెళ్ళి ఒక్కొక్క ఫోటో ఇచ్చేవాళ్ళు. అవి రియల్ కష్టం అన్నమాట. అవును. ఇది ఓన్లీ రీల్ కష్టం. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేయడానికి ఒక కష్టం ఉంటుంది. వాడు ముందు నేర్చుకోవాలి దానికి. లిప్ సింక్ కరెక్ట్‌గా ఇస్తున్నానా లేదా? కరెక్ట్‌గా పాడుతున్నానా లేదా? కరెక్ట్‌గా డాన్స్ చేస్తున్నానా లేదా? సో, ఇవి అంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది సార్. ట్రెండ్ అవును. మారుతున్నప్పుడు ఆ ట్రెండ్‌ని మనం ఆపాదించుకోవాలి. ఓకే. మనం అక్కడే ఉంటామంటే అవ్వదు. వర్కౌట్ అవ్వదు. ఆ! ట్రెండ్‌ని బట్టి మనము మారుతూ ఉండాలి. మన పద్ధతి మార్చుకోవాలి. మన స్టైల్ కూడా మార్చుకోవాలి. మన ఆ! వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ కూడా మనం మార్చుకుంటే మనకే అవకాశాలొస్తాయి. అవును. ఈ రోజుల్లో అవకాశాలు లేని వాళ్ళంటే ఎవరు లేరండి. టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఇన్ని అవకాశాలు లైక్ ఇప్పుడు ఇదివరకంటే ఒక సినిమా మాత్రమే ఉండేదండి. ఇప్పుడు వెబ్ సీరీస్ వచ్చినాయి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ సిరీస్ వచ్చేసినాయి. సిరీస్. ఆ! యూట్యూబ్‌లో షార్ట్స్ వచ్చేసినాయి. సో, ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఏ ఆర్టిస్ట్ ఖాళీగా ఉండకూడదండి. అవును. ఉండకూడదని నేను కోరుకుంటాను. ఓకే. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఆహ్, ఉన్నటువంటి లోపాలేంటన్నది మీరు ఒకసారి చెప్పగలుగుతారా? అంటే లైక్ ఏంటంటే సో, కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి కొంతవరకు ఎలా ఉన్నారంటే ఎక్కడో ఊర్లో ఉంటారు. పల్లెటూరులో గానివ్వండి, ఎక్కడైనా సరే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళే "నువ్వు బాగున్నావు" అని చెప్పేసి ఇండస్ట్రీకి పంపిస్తారనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుందనమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆఫర్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళని సో, ఇట్లా మాడ్యులేట్ చేయడం, బ్యాడ్ ట్రాక్‌లోకి తీసుకువెళ్ళడం ఇట్లా చేస్తున్నారనమాట. ఇది ఎక్కువైపోయిందనమాట. విపరీతంగా పెరిగిపోయింది. సో, దాని మీద మీరు ఏమని మాట్లాడతారు? ఏం చెప్తారు? సార్ ఇప్పుడు దాని మీద మాట్లాడాలి అంటే సార్ ఇప్పుడు నేనే ఉన్నానండి. ఇప్పుడు నా దగ్గరికి నేను సార్ మీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తానండి. హ్మ్. మిమ్మల్ని నాకు ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌లోకి నన్ను తీసుకోండి. నా దగ్గరికే చాలా మందొస్తారు. ఈవెన్ అబ్బాయిలొస్తారు. నెక్స్ట్ అట్లాగే అమ్మాయిలంటే ఆర్టిస్ట్‌గా చాలా మందొస్తారు. హ్మ్. ఇప్పుడు ఎంతో మందికి ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఆశేనండి. అవును. ఒక ఆశ, ఒక పెద్ద ఇదొక సినిమా ఇండస్ట్రీ కూడా ఒక పుష్పక విమానం అండి. ఎంతమందొచ్చినా రావచ్చు. అవును. ఎంతమందినైనా వెల్కమ్ చేస్తుంది. ఎంత న్యూ టాలెంట్స్‌నైనా ఎంకరేజ్ చేస్తుందండి. ఓకే. ఆ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నప్పుడు వాళ్ళు రావటం తప్పేం లేదండి. ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళ మార్గం వాళ్ళు ఎంచుకునే మార్గాన్ని బట్టి వాళ్ళు డెవలప్ అవ్వటము, వాళ్ళు కిందకి వెళ్ళటం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది తప్ప ఏదైనా మన చేతిలోనే ఉంటది. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది తప్ప హ్మ్. నువ్వు ఇప్పుడు ఒక రోడ్డు మీద అంటే ఒక నడుచుకుంటూ అవకాశం కోసం కొన్ని తప్పు పనులు చేయాల్సొస్తది. ఇప్పుడు అబ్బాయి అనుకోండి డైరెక్ట్ డబ్బులు అడుగుతున్నారు. అమ్మాయి అనుకోండి ఇండైరెక్ట్‌గా కమిట్మెంట్‌లు అడుగుతున్నారు. సో, ఇట్లా ఉందన్నమాట. అది అవకాశం కోసం చేయాల్సిన మనది అవసరం. వాళ్ళది అవకాశం. ఈ రెండాటిలిని బేస్ చేసుకొని వెళ్ళాలంటే కష్టం అవుతుంది కదా! ఆర్టిస్ట్‌కి అందుకోసమని. అంటే ఆర్టిస్ట్ కష్టమవుతుందని ఇప్పుడు మీరు ఇందాక అన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళని ఇన్‌స్టా రీల్స్‌లో చూసుకొని తీసేసుకుంటున్నారు. వీళ్ళని చూసి తీసేసుకుంటున్నారు. అలాగే మీరు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఆ! మీకు టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మీకు చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే. ఆ ప్లాట్‌ఫార్మ్స్ మీరు నిజంగా టాలెంటెడ్ అయితే మీ దగ్గరికి అవకాశం పరిగెత్తుకుంటూ వస్తుందండి. ఓకే. మీరు పరిగెత్తాల్సిన అవసరం ఇదివరకంటే ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ పరిగెత్తాలి. ఇప్పుడు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అవకాశం. ఓకే. అప్పుడు అలా ఎన్ని అవకాశాలు వచ్చినియి, ఎంతమంది లైవ్‌లో ఉన్నారని మీరే చూసుంటారు. అవును. సో, అవకాశం కోసం మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ప్రయత్నించండి. మీకు అవకాశం అనేది మీకే వస్తుందప్పుడు. అప్పుడు మీకొచ్చినప్పుడు మీకేముండదు. మీకు అంతా ఈజీగానే ఉంటుంది. అంతా సాఫీగానే ఉంటుంది. ఓకే. సో, ఇంకొకటేంటంటే ఇప్పుడు యాడ్ ఏజెన్సీస్ కూడా పెరిగిపోయినాయి. చాలా వరకు ఉన్నాయి. సో, యాడ్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరేం సలహా ఇస్తారండి? డెఫినెట్‌గా అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. హ్మ్. నేను మేమెప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామండి. ఓకే. ఎందుకంటే కొత్త వాళ్ళు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తాను. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా గానివ్వండి, మోడల్స్‌గా గానివ్వండి, కొత్త వాళ్ళతో చాలా మందికి మేము ఎంకరేజ్ చేశాము, చేస్తున్నాము అన్నమాట. ఈవెన్ మా యాడ్స్ వల్ల వాళ్ళు సినిమాల్లో కూడా ఎళ్ళిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఓహ్! సూపర్. నన్ను ప్రొడ్యూసర్‌లే నాకే ఫోన్ చేసి సంథింగ్ మీ యాడ్‌లో ఈ అమ్మాయి నటించింది కదండీ! ఈ అమ్మాయి కొంచెం కాంటాక్ట్ ఇస్తారా? ఆ! అని చాలా మంది నన్ను అడిగారు. ఓకే. వాళ్ళు అలా సినిమాల్లోకి వెళ్లారు. సో, చాలా అవకాశాలుంటాయండి. ఇప్పుడు
సినిమా కంటే గొప్ప ఫీల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్ అండి. అవును, త్వరగా రీచ్ త్వరగా రీచ్ అవుతుంది, ఈవెన్ ఆర్టిస్ట్ కి కొంచెం తొందరగా రీచ్ వస్తుంది, ప్లస్ అలాగే డైరెక్టర్ కి ఒక వాల్యూ ఉంటుందండి. ఎందుకంటే అవును. సినిమా అనేది 2.5 గంటల ప్రయాణం, ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది 30 సెకండ్లే. అవును, ఈ 30 సెకండ్ల ప్రయాణంలో ఎంత గొప్పగా తీయాలి, ఎంత జనాలను ఆదరించాలి. ఆ 30 seconds లోనే మనం జనాలకి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, యాడ్ ప్రమోట్ చేయాలి, అవును. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. ఒకే దానిలో 30 seconds లో అవ్వాలంటే కష్టం అనమాట. అట్లాంటిది. సో ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలాంటి సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు వరకు మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎంతమంది ఉంటారు? ఇప్పటి వరకు అంటే దాదాపు చాలా మంది ఉంటారు సార్. ఉమ్. 300 అంటే దాదాపు ఒక 200-300 మంది అయినా ఉంటారు. అంటే మీ ఆలోచనలు వేరేలా ఉంటాయి, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ ఆలోచనలు ఇంకా రెండు కలిస్తే ఇంకా బెటర్ దెన్ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. అంటే మొత్తం మీరే తీసుకుంటారా స్క్రిప్ట్ రైటింగ్ లో మొత్తం అంతా వాళ్ళ నుంచి కూడా సజెషన్స్ ఏమన్నా తీసుకుంటారా? బేసిక్ స్క్రిప్ట్ నేనే రాస్తానండి. అంటే లైన్ అంటారు కదా సినిమా Line. భాషలో చెప్పాలంటే లైన్ నేనే రాస్తాను. ఆ లైన్ ఏంటనేది లైన్ ఏంటంటే నేనే రాస్తారు. చెప్తాను. లైన్ అనేది నేనే చెప్తాను. దానికి ఏదన్నా ముందు భాగం వెనక భాగం ఏమన్నా యాడ్ ఆన్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటాను Okay. ఖచ్చితంగా. ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళ దగ్గర ఉండడంగానే ఇదంతా జరుగుతూ ఉంటది. Correct. వాళ్ళ ప్రమోషన్స్ మాత్రం మీకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకుంటారు ఏది ఏంటనేది. ఒకవేళ అవి చేయాలన్నా కూడా మీరే చూసుకుంటారా ప్రమోట్ చేయాలన్నా? చేయాలంటే నాకు చాలా నెట్వర్కింగ్ ఉందండి. చాలా ఈవెన్ చాలా ఛానల్స్ కానివ్వండి, చాలా ఇతర సోషల్ మీడియా మాధ్యమాలు కానివ్వండి, చాలా నాకు పరిచయాలు ఉన్నాయి. ఓకే, కావాలంటే వాళ్ళకి అటువంటి ప్రమోషన్స్ కూడా మేము చేసి పెడతాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. సో ఇప్పుడు వరకు సార్ మనం చూసుకుంటే పాన్ ఇండియా మూవీస్ చాలా వరకు వస్తున్నాయి అనమాట. అట్లా పాన్ ఇండియా మీరు చూసుకుంటే యాడ్స్ ఏమన్నా ఉన్నాయా? పాన్ ఇండియా యాడ్స్ సార్ మీరు చేసేవి లేకపోతే నేను చేసేవి అన్నీ కూడా పాన్ ఇండియానండి. ఓకే, ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు పాన్ ఇండియా మూవీస్ అని. పాన్ ఇండియా మా యాడ్స్ ఎప్పుడు పాన్ ఇండియా యాడ్స్ అండి. ఓకే. ఇప్పుడు మా బ్రాండ్ హౌస్ ప్రొడక్షన్ ద్వారా వచ్చిన యాడ్స్ ఎప్పుడో డబ్ అయినాయండి. ఎప్పుడో డబ్ అవుతాయి, రీమేక్ అవుతాయి కొన్ని రీజనల్ లాంగ్వేజెస్ లోకి. ఆ ప్రొడక్ట్ అవైలబిలిటీ అంటే బట్టి పాన్ ఇండియా అంటే మనకు 5 years నుంచి ఈ మధ్యలో బాగా ఎలివేట్ అవుతుంది అనమాట మన తెలుగు ఇండస్ట్రీ. అప్పటి నుంచే అందరికి పాన్ ఇండియా అని తెలిసింది అనమాట. అందుకోసం నేను యాడ్స్ లో కూడా పాన్ ఇండియా ఉందా అని అడుగుతున్నాను. డెఫినెట్ గా సార్, మా యాడ్స్ ఎప్పుడు పాన్ ఇండియా అండి. ఇప్పుడు మీరే అంటున్నారు ఒక 5 ఏళ్ళు అవుతుంది అని. మేము 5 ఏళ్ళు కాదు, మేము 10 ఏళ్ళ బట్టి 15 ఏళ్ళ బట్టి పాన్ ఇండియా యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అండి మేము. ఓకే. ఎందుకంటే మేము చేసిన ప్రతి యాడ్ ప్రతి భాషలోనూ డబ్ అవుతుంది. ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ లాంగ్వేజ్ లో డబ్ అవుతుంది. ఎందుకంటే ఆ రీజనల్ లాంగ్వేజ్ లో డబ్ అవుతుంది. లేదంటే ఒక్కొక్కసారి రీమేక్ చేస్తాం దాన్ని. ఓకే. సేమ్ యాడ్ నే రీమేక్ చేస్తాం, ఆ పర్టికులర్ లొకాలిటీ రీజన్ బట్టి ఆర్టిస్టులను తీసుకొని. ఓకే. సో వీఆర్ ఎప్పటి నుంచో పాన్ ఇండియా యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ మేము. ఓకే. ఇప్పుడు మూవీస్ కి యాడ్స్ కి డిఫరెంట్ ఏంటండి? ఇప్పుడు యాడ్స్ అన్నా మూవీస్ అన్నా రెండు ఒకటేనండి. ఓకే. ఎలా ఒకటి అని అంటే లైక్ ఎమోషన్స్ పరంగా మాట్లాడుతున్నాను. లైక్ అందులో ఎమోషన్స్ ఉంటాయి, యాడ్స్ లో కూడా ఎమోషన్స్ ఉంటాయి. అందులో సెంటిమెంట్స్ ఉంటాయి, ఇందులో సెంటిమెంట్స్ ఉంటాయి. అందులో ఫన్నీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇందులో కామెడీ జోనర్. అంటే ఆ జోనర్ అక్కడ ఎన్నైతే జోనర్స్ ఉంటాయో ఈ యాడ్స్ లో కూడా మేము అన్ని జోనర్స్ పెడతామండి. అవును. సో ఈక్వల్ అంటే రెండు ఏ జోనర్స్ లో అయినా మేము యాడ్స్, కామెడీ జోనర్స్ లో ఎన్ని యాడ్స్ వచ్చినాయి మీరు చూడండి. అవును, చాలా వస్తాయి. ప్లస్ అలాగే సెంటిమెంట్ యాడ్స్. అవును. సో ఇలా రెండు జోనర్స్ ఒకటే, ఏ జోనర్ అయినా ఒకటే. అంటే ఐ మీన్ సినిమా అయినా ఒకటే, యాడ్ అయినా ఒకటే. కాకపోతే సినిమా అనేది ఒక 2.5 గంటలు ఉంటుంది, మా యాడ్ అనేది ఒక 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే సార్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు చూసారు కదా. సో మన కృష్ణ కిషోర్ గారు అయితే చేసినటువంటి హార్డ్ వర్క్ కానివ్వండి, 300 above యాడ్స్ కి డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఈయనకు తీయబోతున్నటువంటి సినిమా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ కు విజిట్ చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.